ఏటండి మాకు ఈ ఆడవాళ్ళకి పనులు దానిమ్మ పళ్ళు వలాలి, బెండకాయలు కొయ్యాలి, ఇంకా తెచ్చారు క్యారెట్ మా చిట్టుదానికి కోసుకొని గీసుకొని ఇవన్నీ ఎంతసేపు అవుతుందిరా నాయన. ఒక రీల్స్ చేద్దామంటే టైం ఉండట్లేదు, ఏం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి దానిమ్మ పళ్ళు తెచ్చి పడేసినారు, మొన్న తెచ్చారు, మళ్ళీ తెచ్చారు. అవి కంప్లీట్ అవ్వాలి కదా, అయితేనే కదా మళ్ళీ తెచ్చుకుంటే బాగుంటుంది. ఇవాళకి అయినాయి వాడిపోయేవి. నేనే మనిషినే కదండి. అసలు మగవాళ్ళకి ఉన్నదే అసలు ఏం చేయాలంటే వీళ్ళకి ఒక పండు ఇవ్వమంటే వాళ్ళు రండి, ఒక్క పండు ఏమండి సాయం చేయండి అంటే నా వల్ల కాదు. ఆయన ఏం చెప్తామండి, ఆయన స్కూల్ నుంచి వచ్చి చేరబడతారు, ఒక గడియ సీరియల్ చూసుకుంటారు. ఎటు గుప్పడంత మనసు మా టీవీ సీరియల్లో చూస్తాంలేండి. తర్వాత మగ చూసుకుంటారు. ఏం చేస్తాం, మా ర్యాబిట్కని చెయ్యాలి. అవునండి, మీకు విషయం తెలుసా, ఎవరైనా ఫ్రిడ్జ్లో గడ్డి పెడతారండి. మా ఫ్రిడ్జ్ మా ర్యాబిట్ అదృష్టం చేసుకుంటుంది మా ఇంటికి వచ్చి. దానికి ఒక సెల్ఫ్ కింద ఇప్పుడు ఇంత అవుతారండి, ఒక ఇంత మోసుకొస్తారు. ఆ గడ్డి దొరకదే, గడ్డి మందు వేసేస్తారు అని అంటారు. ఏం చేస్తామండి, నాకు ఇవన్నీ చెయ్యాలి. ఫ్రిడ్జ్లో గడ్డి తీయాలి. ఉదయం మాత్రం నేను క్యారేజ్ వంట చేస్తాను కాబట్టి ఉదయం మాత్రం మా ర్యాబిట్కి అన్నీ ఆయనే చూసుకుంటారు. రాత్రి మాత్రం 11 అయినా 12 అయినా నేనే దానికేం చెయ్యాలి, వంట చెయ్యాలి. తెల్లారి క్యారేజ్, రేపు ఎల్లుండి సెలవులండి. ఏదో దేవుడి దయ వల్ల ఆదివారం అలాగే సెలవే, సోమవారం సెలవు ఇచ్చాడు కృష్ణాష్టమని. కొంచెం రెస్ట్. ఏవో 2 రోజులు పెళ్లి భోజనాలు దొరికాయండి. అబ్బా హ్యాపీగా వంట లేదని హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇగో మళ్ళీ ఇప్పుడు కోరుతారు కదా రాత్రికి, ఇప్పుడు కోస్తేనే నాకు రేపటికి అవుతుంది. రాత్రిక నీకేం పని అని అనుకుంటారు, కానీ ఆడవాళ్ళ పనులు ఎవరికి తెలుస్తాయండి. మేము ఒక్కొక్క కూరకి ఒక్కొక్క పనికి 10 రూపాయలు అయినా ఒక 5 రూపాయలు తీసుకున్నా చాలండి. రోజుకు ఒక 200 సంపాదించేస్తాము మేము కూలోళ్ళ కిందకన్నా వద్దానం తయారయ్యామండి. వాళ్ళే బెటర్ అండి, చక్కగా వాళ్ళు పనులు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. మేము ఇంట్లో ఉండి ఇలా చేసుకుంటున్నాం. ఏం చేస్తాం, నాకు ఏం చేస్తాం. ఫన్నీ అండి.